హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ ఫుడీ. నేను మీ శ్రీలేఖని. ఈరోజు అయితే నేను ఈ వీడియోలోని కొబ్బరిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో మీరు వీడియోని ఎండ్ వరకు ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లు అయితే చెప్పండి. సో దీని తయారీ విధానం చూసేద్దాం. సో కొబ్బరన్నానికి ముందుగా అయితే హాఫ్ చెక్కని తీసుకోవాలి. కొబ్బరి చెక్కని తీసుకొని దాన్ని ముక్కల్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో రైస్కి అయితే నేను దావత్ బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను. సో అరౌండ్ 2.5 గ్లాసెస్ అయితే తీసుకున్నాను రైస్ నేను. సో నేను ఇద్దరు మనుషులకని చెప్పి చేస్తున్నాను అనమాట. సో క్వాంటిటీ మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో రైస్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టుకొని 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని నాననివ్వండి. సో ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని ఇలాగ మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుందండి కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు దీంట్లో మనం మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది కదా. సో దాని నుంచి నేను కొబ్బరి పాలు అయితే పిండేశాను. మీ దగ్గర మస్లిన్ క్లాత్ కానీ లేకపోతే కర్చీఫ్ కానీ ఏమైనా ఉంటే దానిలో మీరు ఈ కొబ్బరి పాలను వేసుకొని ఇలా పిండుకొని పక్కన పెట్టుకోండి. సో మళ్ళీ అదే దాంట్లోని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నా సెకండ్ టైం పాలు తీయడానికి. సో ఫస్ట్ టైం తీసింది ఏంటంటే చిక్కగా ఉంటుంది, సెకండ్ టైం తీసింది ఏంటి పల్చగా ఉంటుంది అన్నమాట కొద్దిగా. అందుకే 2 సెపరేట్ బౌల్స్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని నూనె యాడ్ చేసుకోండి. సో నేనైతే నువ్వుల నూనె యాడ్ చేస్తున్నాను. మీరు నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లోని జీలకర్ర, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, అలానే 2 ఇలాచీ, 2 అనాస పువ్వు, అలాగే 2-3 లవంగాలు, 2-3 మిరియాలు యాడ్ చేసుకొని ఒకసారి తాలింపుని వేగనివ్వండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఇలా స్లిట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అందులోని సన్నగా తరిగి పెట్టుకున్న ఈనులా తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఆనియన్స్ మనకి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు వేయించుకున్న తర్వాత దాంట్లో మనము ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ కనుక మీకు ఇంగువ నప్పదు అనుకుంటే ఇంగువ స్కిప్ చేయొచ్చు, లేదంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే నానబెట్టుకొని పిండుకున్న మిల్ మేకర్స్ని యాడ్ చేసుకోవాలి. సో మీకు కనుక మిల్ మేకర్స్ నచ్చవు అనుకుంటే దాన్ని కూడా మీరు స్కిప్ చేయొచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందాక సోక్ చేసి ఉంచుకున్న రైస్ని వాటర్ అంతా డ్రైన్ చేసేసి అచ్చంగా రైస్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో టేస్ట్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సో మీ టేస్ట్ సరిపడినంత చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. సో నేను 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, అరౌండ్ 15 to 20 మినిట్స్ నేను నానబెట్టుకున్నాను కాబట్టి నేను అరౌండ్ 6.5 గ్లాసెస్ అయితే పాలని యాడ్ చేసుకున్నాను. పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదని చెక్ చేసుకోవాలి. ఒకవేళ కనుక ఉప్పు సరిపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత కుక్ అయిన తర్వాత యాడ్ చేస్తానంటే అవ్వదండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూతని ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి అరౌండ్ 2 to 3 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకొని కుక్కర్ అనేది చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేయాలి. మూత ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ మనం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. దాంట్లో కనుక మీరు నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ వచ్చి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.